కడప జిల్లా ప్రొద్దుటూరులో 10,000 రూపాయల విషయమై జరిగిన ఘర్షణ రాళ్ల దాడులకు దారితీసింది. పెన్నానగర్కు చెందిన చిన్న మౌలాలి చేపల వ్యాపారం చేస్తూ ఉంటారు. ఈ నెల 5న చేపల కొనుగోలు కోసం గంగయ్య అనే వ్యక్తితో కలిసి ఆటోలో కదిరికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో లారీని వారు ప్రయాణిస్తున్న ఆటో ఢీకొంది. గంగయ్యకు గాయాలు కాగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సనందించారు. పరిహారంగా గంగయ్యకు 10,000 రూపాయలు చెల్లించేలా చిన్న మౌలాలితో ఒప్పందం చేసుకున్నారు. ఆ మొత్తం చెల్లించకపోవడంతో గంగయ్య బావ సుబ్బరాయుడు చిన్న మౌలాలి ఇంటి వద్దకు వెళ్లి దూషించాడు. అదే సమయంలో చిన్న మౌలాలి తమ్ముడు, అతని 2 కుమారులు అక్కడికి చేరుకోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న సుబ్బరాయుడు కుమారుడు పుల్లయ్య తన బంధువులు, స్నేహితులతో కలిసి మరోసారి చిన్న మౌలాలి ఇంటి వద్దకు వెళ్లి గొడవకు దిగారు. ఇంటిపై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. ఇంటి అద్దాలు, ఇతర వస్తువులు ధ్వంసమయ్యాయి. ఘర్షణలో చిన్న మౌలాలి, అతని 2 కుమారులతో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.